హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు meworkstelugu. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సీరియల్ డేటాని ఎలా రీడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో మనం సీరియల్ డేటాని సీరియల్ మానిటర్లో ప్రింట్ చేసాం. ఇప్పుడు సీరియల్ మానిటర్ ద్వారా డేటాని రీడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇంటీజర్ వాల్యూస్ని ఎలా రీడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ రాద్దాం. ఎలా అంటే సీరియల్ మానిటర్లో ఒక నెంబర్ ఎంటర్ చేయమని మనల్ని అడుగుతుంది. దానికి మనం నెంబర్ని ఎంటర్ చేస్తాం. సో నెంబర్ సీరియల్ మానిటర్ ప్రింట్ అయ్యేలా ప్రోగ్రామ్ రాద్దాం. ఇప్పుడు నేను ప్రోగ్రాంలో ఇంట్ మై నంబర్ అనే వేరియబుల్ని తీసుకుంటున్నా. తర్వాత మన క్వశ్చన్ని ఎంటర్ చేయాలి కాబట్టి స్ట్రింగ్ డేటా క్వశ్చన్ స్ట్రింగ్ డేటా కాబట్టి స్ట్రింగ్ మెసేజ్ ఈక్వల్ టు ఎంటర్ యువర్ నంబర్. స్ట్రింగ్ని డబుల్ కోట్స్లో ఉంచుతాం కాబట్టి డబుల్ కోట్స్ సెమీకోలన్. ఇప్పుడు వైడ్ సెటప్లో సీరియల్ ఇప్పుడు వైడ్ సెటప్లో సీరియల్ డాట్ బిగిన్ సీరియల్ మోడ్ ఆన్ చేయడానికి సీరియల్ డాట్ బిగిన్ 9600 బాడ్ రేట్. ఇప్పుడు మనం సీరియల్ మానిటర్లో క్వశ్చన్ అడగాలి కాబట్టి క్వశ్చన్ ప్రింట్ అవ్వాలి. సో సీరియల్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ మెసేజ్. ఇక్కడ మెసేజ్లో ఏముంది? ఎంటర్ యువర్ నేమ్. సో సీరియల్ మానిటర్లో ఎంటర్ యువర్ నేమ్ అనేది ప్రింట్ అవుతుంది. మనం కంప్యూటర్లో క్వశ్చన్ అడగగానే అది ఆన్సర్స్ చాలా స్పీడ్ మీద ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో మనం అందుకని డిలే యూజ్ చేయాలి. కొంతమంది డేటాని స్పీడ్ మీద ఎంటర్ చేస్తారు, కొంతమంది లేట్గా ఎంటర్ చేస్తారు. సో అందుకని మనం ఇక డిలే కోసం వైల్ సీరియల్ డాట్ అవైలబుల్ ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజ్ బ్రేస్ ఈక్వల్ టు 0 క్లోజ్ ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజ్ బ్రేస్. ఇక్కడ మనం డేటా ఎంటర్ చేసేంత వరకు ప్రోగ్రామ్ అలా కంటిన్యూస్గా వైల్ లూప్లో తిరుగుతూనే ఉంటుంది కాకపోతే ఏమీ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇక్కడ మనం క్వశ్చన్ అడిగాం, వాళ్ళు ఎంటర్ చేసేంత వరకు వెయిట్ చేసాం. తర్వాత వాళ్ళు ఎంటర్ చేసిన నెంబర్ ప్రింట్ అవ్వాలి కాబట్టి మై నంబర్ ఈక్వల్ టు వాళ్ళు ఎంటర్ చేశారో అది ప్రింట్ అవ్వాలి కాబట్టి సీరియల్ డాట్ మనం ఇంటీజర్ని ప్రింట్ చేస్తున్నాం కాబట్టి PARSEINT ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజ్ బ్రేస్ సెమీకోలన్. ఇక్కడ మన డేటాని ఇది రీడ్ చేసుకుంటుంది. మనం ఎంటర్ చేసిన డేటాని రీడ్ చేసుకుంటుంది. ఇప్పుడు రీడ్ చేసుకున్న డేటా ప్రింట్ అవ్వాలి కాబట్టి అంటే మై నెంబర్ ప్రింట్ అవ్వాలి. సో సీరియల్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఓపెన్ బ్రేస్ అండ్ మై నంబర్. ఇక్కడ మై నెంబర్ ప్రింట్ అవుతుంది అనమాట. మనం ఎంటర్ చేసిన నెంబర్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ని కంపైల్ చేసి డంప్ చేస్తున్నా. సో సక్సెస్ఫుల్గా కంపైల్ అయింది. ఇప్పుడు డంప్ చేస్తా. సీరియల్ మోడ్ రన్ చేస్తున్నా. చూసారా, ఇక్కడ ఎంటర్ యువర్ నెంబర్ అని అడుగుతుంది. నేను 12 ఎంటర్ చేసా. సో 12 ప్రింట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతుంది, ఎంటర్ యువర్ నెంబర్. ఇక్కడ సీరియల్ మానిటర్లో మనకు బాడ్ రేట్ లెఫ్ట్ సైడ్ న్యూ లైన్ అని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ నెంబర్ ఎంటర్ చేస్తున్నా. 11 ఎంటర్ చేసా. ఎంటర్ యువర్ నెంబర్ అనగానే మళ్ళీ ఇక్కడ ఎంటర్ నెంబర్ 0 ఆటోమేటిక్గా ప్రింట్ అయింది. సో మనం ఇక్కడ నో లైన్ ఎండింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఈ నెంబర్ ఎంటర్ చేశారు అనడానికి స్ట్రింగ్ మెసేజ్ టు ఇంకోటి చేసుకుంటున్నా. మెసేజ్ టు డబుల్ కోట్స్ యువర్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్ బ్రేస్. అండ్ ఇది దేనిపైన ప్రింట్ అవ్వాలంటే మన నెంబర్ పైన ప్రింట్ అవ్వాలి కాబట్టి సీరియల్ డాట్ ప్రింట్ మెసేజ్ 2 సెమీకోలన్.
ఇప్పుడు కంపైల్ చేసి డంప్ చేస్తున్నా. ఇప్పుడు సీరియల్ మానిటర్లో మనల్ని క్వశ్చన్ అడుగుద్ది, ఎంటర్ యువర్ నెంబర్ అని. సో నేను ఇప్పుడు 77 సెండ్ చేసా. చూడండి ఇక్కడ యువర్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 77 అని ప్రింట్ అయింది. మళ్ళీ ఇప్పుడు 1 ఎంటర్ చేసా, 12 ఎంటర్ చేసా. యువర్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 12. ఈ విధంగా మనం సీరియల్ మానిటర్లో డేటాని రీడ్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎల్ఈడి బ్లింక్స్ కంట్రోల్ చేసే ప్రోగ్రామ్ రాద్దాం. సీరియల్ మానిటర్లో మనకి ఎన్ని ఎల్ఈడి బ్లింక్స్ కావాలా అని అడిగితే అన్ని ఎల్ఈడి బ్లింక్స్ అయ్యేలా మనం ప్రోగ్రామ్ రాద్దాం. దానికోసం నేను ఎల్ఈడి పాజిటివ్ టెర్మినల్ 7th పిన్కి రెసిస్టర్ ద్వారా కనెక్ట్ చేసా అండ్ గ్రౌండ్ పిన్కి కనెక్ట్ చేసా. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాద్దాం. ఇప్పుడు నేను ఇంట్ మై నంబర్ దగ్గర ఎల్ఈడి బ్లింక్స్ BLINKS అనే వేరియబుల్ తీసుకుంటున్నా. సో మనం ఎల్ఈడి బ్లింక్స్ చేస్తున్నాం కాబట్టి ఎల్ఈడి బ్లింక్స్ మెసేజ్ దగ్గర కూడా మెసేజ్ మార్చేస్తున్నా. ఎంటర్ యువర్ ఎల్ఈడి బ్లింక్స్ అండ్ మెసేజ్ 2లో ఏం పెడదాం, యువర్ ఎల్ఈడి బ్లింక్స్ ఆన్ బ్రెడ్ బోర్డ్. ఎందుకంటే మనం బ్రెడ్ బోర్డ్ మీద ఎల్ఈడి బ్లింక్స్ అవుతున్నాయి కాబట్టి ఆన్ బ్రెడ్ బోర్డ్ అని తీసుకున్నా. ఇప్పుడు మనం ఎల్ఈడికి ఒక వేరియబుల్ తీసుకోవాలి కాబట్టి ఇంట్ ఎల్ఈడి ఈక్వల్ టు ఏ పిన్ కనెక్ట్ చేసాం 7th పిన్ సెమీకోలన్ అండ్ ఇంట్ డిలేకి ఒక కమాండ్ DAL ఈక్వల్ టు DAL అండ్ ఇంట్ I అనే ఒక వేరియబుల్ని తీసుకున్నా. ఇప్పుడు మనం వాయిడ్ సెటప్లో మనం ఎల్ఈడి సెటప్ చేసుకోవాలి కాబట్టి పిన్ మోడ్ PIN క్యాపిటల్ MOD ఎల్ఈడి ఎల్ఈడి ఏంటి అవుట్పుట్ కాబట్టి OUT PUT క్యాపిటల్ OUT PUT అవుట్పుట్. ఇక్కడ మెసేజ్ అన్నా కూడా సీరియల్ డాట్ ప్రింట్ మెసేజ్ అవుతుంది అండ్ వెయిట్ చేస్తుంది వైల్లో. సో ఎల్ఈడి బ్లింక్స్ని కాపీ చేసుకుని ఇక్కడ మై నెంబర్ దగ్గర ఎల్ఈడి బ్లింక్స్ అని పేస్ట్ చేస్తున్నా. ఎల్ఈడి బ్లింక్స్ ఈజ్ ఈక్వల్ టు సీరియల్ డాట్ ప్యాసింట్ సీరియల్ డాట్ ప్రింట్ మెసేజ్ 2. ఇక్కడ మనం ఫర్ లూప్ యూజ్ చేసుకోవాలి, ఎందుకంటే ఎల్ఈడి బ్లింక్స్ కంట్రోల్ చేయడానికి మనం ఆల్రెడీ ఫర్ లూప్ యూజ్ చేసి ప్రోగ్రామ్ రాసాం. సేమ్ అదేవిధంగా ఇక్కడ ప్రోగ్రామ్ రాసిన ఫర్ I ఈక్వల్ టు 1 సెమీకోలన్ I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇక్కడ మనం ఎల్ఈడి బ్లింక్స్ అనేది ఎల్ఈడి బ్లింక్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మనం ఎంటర్ చేసిన ఎల్ఈడి బ్లింక్స్ ఎందులో రీడ్ అయి ఉంటాయి, ఎల్ఈడి బ్లింక్స్ కాబట్టి ఎల్ఈడి బ్లింక్స్ సెమీకోలన్ I ఈక్వల్ టు I+1 I ఈక్వల్ టు సారీ 1+1 సారీ I+1. ఇప్పుడు బ్రాకెట్ని క్లోజ్ చేస్తున్నా అండ్ ఫర్ లూప్ని ఒక ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజ్ బ్రేస్తో ఉండాలి కాబట్టి ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజ్ బ్రేస్ పెట్టుకున్న ఫర్ లూప్లో. ఇప్పుడు మనం ఫర్ లూప్లో ఏం జరగాలి, ఎల్ఈడి ఆన్ అవ్వాలి ఆఫ్ అవ్వాలి. సో ఎల్ఈడి ఆన్ అవ్వాలి ఆఫ్ అవ్వాలంటే డిజిటల్ రైట్ ఎల్ఈడి హై ఆన్ అవుద్ది. డిలే DEL DELAY డిలే DEL సెమీకోలన్. ఇక్కడ డిలే ఇక్కడ డిలేలో DLని తీసుకున్నా. డిలే ఒక 1000 పెట్టుకుంటా, అంటే 1 సెకండ్. ఇదే మళ్ళీ నేను కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ హై దగ్గర లో పెట్టుకుంటా. సో ఎల్ఈడి ఆన్ అయ్యి ఆఫ్ అవుతుంది. LOW క్యాపిటల్ LOW. ఇప్పుడు
ప్రోగ్రామ్ కంపైల్ చేస్తున్నా. సో సారీ, ఇక్కడ మై నెంబర్ ప్రింట్ అవుతుంది, కానీ మనం ఇక్కడ మై నెంబర్ యూస్ చేయలేదు, ఎల్ఈడి బ్లింక్స్. సో మై నెంబర్ దగ్గర ఎల్ఈడి బ్లింక్స్ పెడుతున్నా. ఇప్పుడు మళ్ళీ కంపైల్ చేస్తున్నా. ఈసారి కంపైల్ అయింది, డంప్ చేస్తున్నా. ఇలా వచ్చిందేంటి? ఎంటర్ యువర్ ఎల్ఈడి బ్లింక్స్. ఏదో చూద్దాం. ఎల్ఈడి బ్లింక్స్ అడుగుతుంది కాబట్టి నేను ఒక 2 ఎల్ఈడి బ్లింక్స్ సెలెక్ట్ చేసా. 1 2 చూసారా, కింద స్క్రీన్లో ఎల్ఈడి బ్లింక్ అవుతుంది 2 times. ఇప్పుడు మళ్ళీ ఎంటర్ ఎల్ఈడి బ్లింక్స్ అడుగుతుంది. 2 ఎంటర్ చేస్తున్నా. 1 2 ఎల్ఈడి బ్లింక్స్ 2 times ఎల్ఈడి బ్లింక్ అయింది. ఇక్కడ మనం ఎక్స్ట్రాగా మెసేజ్ పెట్టుకున్నాం కదా, దానివల్ల ఇలా అయింది అనుకుంటున్నా. సో ఇప్పుడు మళ్ళీ నేను ఎల్ఈడి బ్లింక్స్ 3 సెలెక్ట్ చేసా. ప్రోగ్రామ్ మాత్రం కరెక్ట్గానే రన్ అవుతుంది, కాకపోతే మెసేజ్ 2 times వచ్చేస్తుంది. 2 3 ఇక్కడ 3 times అడుగుతుంది, 3 times వచ్చేస్తుంది. సో నేను ఇప్పుడు మెసేజ్ని తీసేస్తున్నా. సెకండ్ మెసేజ్ ఉంది కదా, యువర్ ఎల్ఈడి బ్లింక్స్ ఆన్ బ్రెడ్ బోర్డ్ అనేది. ఇప్పుడు మనం క్వశ్చన్ అడిగింది ఎంటర్ ఎల్ఈడి బ్లింక్స్. 5 ఎంటర్ చేసా. 1 2 3 4 5 5 times ఎల్ఈడి బ్లింక్ అయ్యి ఆఫ్ అయిపోయింది. మళ్ళీ ఈసారి చూసారా, అక్కడ మనం ప్రోగ్రాంలో చిన్న మిస్టేక్ ఏదో చేసాం, తర్వాత చూస్తాను నేను. ఎంటర్ యువర్ ఎల్ఈడి బ్లింక్స్ అని అడుగుతుంది. ఈసారి మళ్ళీ 7 సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఎల్ఈడి 7 times బ్లింక్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, మనం సీరియల్ మానిటర్ని యూజ్ చేసి వాల్యూస్ని ఈ విధంగా రీడ్ చేసుకోవచ్చు, ఇంటీజర్ వాల్యూస్ని. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.